లోకానికి నో చెప్తాను నేర్చుకోవాలి. పాపానికి నో చెప్తాను నేర్చుకోవాలి. పాపపు కార్యాలకు నో చెప్తాను నేర్చుకోవాలి. నీది నువ్వు పొందుకున్నావు నమ్మిన వ్యక్తి అయితే ఇతరులకు నో చెప్తావు. కక్కుర్తి లో చెప్పడం, కక్కుర్తి ఎప్పుడు నో చెప్పడం. గెహజీ చూడండి, కక్కుర్తితో పరిగెత్తుకుని వెళ్ళాడంట. నామాన్ దగ్గరికి వెళ్ళి నీ దాసుడు అమ్మన్నాడు అని అబద్ధం ఆడాడు. తెచ్చుకున్నాడు. ఏంటి? నామాల బహుమానం మాత్రం కాదు, ఎలీషా ఏమిచ్చాడు ఆ బహుమానాలతో పాటు? కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. జీవితకాలం తరమంతా కుష్ఠరోగంతో నింపబడ్డారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనకిచ్చిన అభిషేకం చాలు మనల్ని హెచ్చిస్తానికి. దేవుడిచ్చిన అభిషేకం చాలు మనల్ని బలపరుస్తానికి. దేవుడిచ్చిన అభిషేకం చాలు మనకు జయమిస్తానికి. అభిషక్తుడైన దేవుడు ఈరోజు కూడా ఆశపడుతున్నాడు మనల్ని అభిషేకిస్తానికి. తలుపు తెరిచిన దేవుడు మన జీవితంలో ఓపెన్ డోర్స్, న్యూ సీజన్. ఈ సీజన్ వెళ్ళే వరమే మనం అభిషేకం తెల్లాలి. అభిషేకం లేకపోతే వేస్ట్, చచ్చిపోతాం. ఎందుకంటే ఈ సీజన్లో నీకు అభిషేకం ఉంటే మాత్రమే నీవు జయిస్తావు. ఎంతమంది చెప్తారు ప్రభువా నన్ను అభిషేకించి అంటారు? ఎక్కడ మీరు ఉన్న స్థలాల్లో నేర్చుకున్నారు. లోకానికి నో చెప్తాను నేర్చుకోవాలి. పాపానికి నో చెప్తాను నేర్చుకోవాలి. పాపపు కార్యాలకు నో చెప్తాను నేర్చుకోవాలి. నీది నువ్వు పొందుకున్నావు నమ్మిన వ్యక్తి అయితే ఇతరులకు నో చెప్తావు. కక్కుర్తి లో చెప్పడం, కక్కుర్తి ఎప్పుడు నో చెప్పడం. గెహజీ చూడండి, కక్కుర్తితో పరిగెత్తుకుని వెళ్ళాడంట. నామాన్ దగ్గరికి వెళ్ళి నీ దాసుడు అమ్మన్నాడు అని అబద్ధం ఆడాడు. తెచ్చుకున్నాడు. ఏంటి? నామాల బహుమానం మాత్రం కాదు, ఎలీషా ఏమిచ్చాడు ఆ బహుమానాలతో పాటు? కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. జీవితకాలం తరమంతా కుష్ఠరోగంతో నింపబడ్డారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనకిచ్చిన అభిషేకం చాలు మనల్ని హెచ్చిస్తానికి. దేవుడిచ్చిన అభిషేకం చాలు మనల్ని బలపరుస్తానికి. దేవుడిచ్చిన అభిషేకం చాలు మనకు జయమిస్తానికి. అభిషక్తుడైన దేవుడు ఈరోజు కూడా ఆశపడుతున్నాడు మనల్ని అభిషేకిస్తానికి. తలుపు తెరిచిన దేవుడు మన జీవితంలో ఓపెన్ డోర్స్, న్యూ సీజన్. ఈ సీజన్ వెళ్ళే వరమే మనం అభిషేకం తెల్లాలి. అభిషేకం లేకపోతే వేస్ట్, చచ్చిపోతాం.